క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనములు. మరి ఈ ఉదయకాలము వచ్చిన మీ అందరు కూడా ఈరోజు కొద్దిగా అర్లీగా మరి ఆరాధన వర్షిప్ జరిగింది. వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల మరి ముఖ్యంగా ప్రతి ఆదివారము ఇక్కడ గార్లదిన్న మండలము తిమ్మెంపేట నుంచి కనంపల్లికి వెళ్ళే దారిలో మరి ఇక్కడ సరస్వతి గాస్పల్ మినిస్ట్రీ అని ఇక్కడ మందిరము స్టార్ట్ అయింది. దైవకృప గాస్పల్ మినిస్ట్రీ అన్న సరస్వతి గాస్పల్ మినిస్ట్రీ అన్న ఒకటే. ఇక్కడ ప్రతి ఆదివారము 10 నుంచి 1 గంట వరకు ఆరాధన ఉంటుంది. మరి స్వస్థతలు ఎవరికైనా కావాలంటే కూడా స్వస్థతలు కూడా ఉంటాయి. మరి అన్నిటిని కూడా మీరు బేస్ చేసుకొని 10 గంటలకు ఉదయమే రావాలి. ఇక్కడ ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, పాటలు ఉంటాయి, స్వస్థత ప్రార్థన కూడా ఉంటుంది. వీటన్నిటి దృష్టిలో వేసుకొని ముందుగానే రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని గమనించండి. అడ్రస్ తెలియకుంటే మరొకసారి తిమ్మెంపేట నుంచి కనంపల్లి దారిలో గార్లదిన్న మండలం, అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం, తిమ్మెంపేట టు కనంపల్లి దారిలోనే ఉంటుంది. ఇక్కడ సరస్వతి గాస్పల్ మినిస్ట్రీ అంటే సరస్వతి అన్న ఎవరైనా చెప్తారు. ఈ విషయాన్ని గమనించండి. మరి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనలో వాక్యంలో ఆత్మీయ స్థితులు అన్ని విషయాల్లో కూడా మీరు బలపడాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఈరోజు కొన్ని మాటలు దేని మాటలు మనం చెప్పుకుందాం. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది. నా యేసుని ప్రేమ, నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది. నా యేసుని ప్రేమ శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. డియర్ ఫ్రెండ్స్, దేవుడు నీకోసం నా కోసం శాశ్వతమైన ప్రేమతో మరి నీకోసం నా కోసం మరణించి తిరిగి లేచినాడని అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మనము తల్లి గర్భం నుంచే మరి పితల ద్వారానే పాపంతో మనం జన్మించాం. మరి యేసు ప్రభు మరి ఈస్టర్ అంటారు. ఈస్టర్ అంటే ఏంటి అంటే తిరిగి జన్మించడం. సో తిరిగి జన్మించడం అనే విషయాన్ని మనం గమనిస్తే మరి యేసు ప్రభు నీకోసం నా కోసము చనిపోయి తిరిగి లేచి 3వ దినము జన్మించాడు, తిరిగి లేచాడు. సో అలాగే యేసు ప్రభు దగ్గరికి వస్తే తిరిగి జన్మించడం నేను నేర్చుకోగలుగుతాం. అది ఎలా అంటే ఎవరైనా సరే, నువ్వు క్రైస్తవుడైనా సరే, ముస్లిం అయినా సరే, హిందువు అయినా సరే, ధనికులైన పేదకి ఎవరైనా కాదు, 2 జాతులు స్త్రీ పురుషులు వాళ్ళు ఎవరైనా సరే మరి దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన సన్నిధిలో ఆయన సత్యము జీవము మార్గము మోక్షము అని దేవుడు బయలుపరిచిన సత్యము జీవము మార్గము మోక్షం ఈ 4 విషయాలను బేస్ చేసుకొని దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది తిరిగి జన్మించడం. నువ్వైనా నేనైనా తిరిగి జన్మించడం అంటే మొదటి మరణం అందరికీ ఉంటుంది, కొంతమందికి ఉండదు, ఏలియా లాంటి ప్రవక్తలకి. కానీ ఇక్కడ తిరిగి జన్మించాలి అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మరి మనం అన్నిటినీ ఒప్పుకోవాలి. పాత జీవితం అంతా, పాప జీవితం అంతా చంపేయాలి, పాతి పెట్టాలి, వాటిని కాల్చి బూడిద చేయాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పాత జీవితంతోనే నా కోసం నీ కోసం ప్రభు చనిపోయి తిరిగినాడని, ఈస్టర్కి ఒకసారి, గుడ్ ఫ్రైడేకి రాసి, క్రిస్మస్ అని ఇవి పండుగలు కాదండి. క్రీస్తు యేసు ప్రభు ప్రపంచవ్యాప్తంగా అందరి కోసము మరి జన్మించాడు. ఆయన ఎందుకు, ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క ఆత్మ నశించిన నరకానికి కూడదని. అంతవరకు ఇది పండుగలు కాదు, ట్రెడిషన్ కాదండి. ఈ విషయాన్ని గమనిస్తే ప్రభు చెప్తున్నది సత్యము జీవము మార్గము మోక్షం అంటే మనము చేస్తున్న మనం ఏ విధంగా ఉంటున్నాం, ప్రభు దగ్గరికి రాకముందు ఏ విధంగా ఉంటున్నాం, ప్రభు దగ్గరికి వచ్చినాక అన్నీ ఒప్పుకొని వదిలేసి మరి కుక్క
తిని వాంతికి చేసుకొని ఇలాంటి జీవితము బ్రతకూడదు, నువ్వైనా నేనైనా. అంటే దేవుడు చెప్తున్న విషయాల్ని మనం గమనించాలి. అంటే మంచి విషయాల్ని మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో, మంచి మాటలతో, మంచి మార్గంతో, సత్యమైన మార్గంతో దేవుని అనుసరిస్తూ, దేవుని మాటలు అనుసరిస్తూ నువ్వు ఎవరైనా కావచ్చు, ఆ విధంగా జీవిస్తూ వచ్చినప్పుడు తిరిగి జన్మించడం అంటే ఆ పాత జీవితం పాత పెడుతూ చంపేసినప్పుడు తిరిగి జన్మిస్తూ ఉంటావు. చనిపోయినప్పుడు రాకడలో ఎత్తబడ్డం అంటే ఇదే. నీ ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతుంది, నీ ఆత్మైనా నా ఆత్మైనా. ఇలా లేకుండా నేను క్రైస్తవుడిని, విశ్వాసరాల్ని, పాస్టర్ని, ప్రవక్తని అని నువ్వైనా నేనని చెప్పుకొని తిరుగుతూ ఉంటే, మనస్సు మారకుంటే, ప్రవర్తన మారకుంటే నువ్వైనా నేనైనా పరలోకం ఉండదు, తిరిగి జన్మించడం అంటే ఉండదు. పాత జీవితంలోనే బొర్లాడాల్సి వస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని గమనిస్తున్నా అంటే, మనం సీరియస్గా తీసుకోవాలి మన జీవితాన్ని. నువ్వైనా నేనైనా ఒక్కసారి క్రీస్తు ప్రభువుని అంగీకరించినాక, ఆయన ఎలాంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకున్న గుణాలు ఏంటివి, ఆయనకున్న లక్షణాలు ఏంటివి, ఆయన ఉంటున్న మంచి మార్గం ఏంటి, ఆ మార్గంలో నువ్వు నేను నడవాలని కోరుకుంటున్నాడు. నువ్వు నేను ఆ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. అలాంటి మంచి మార్గంతో నడిచినప్పుడే నాతో నువ్వు నడుస్తావు, నాతో కూర్చుంటావు, నా రాజ్యంలోకి రాగలుగుతావు అని చెప్తున్నాడు దేవుడు. మరి నువ్వు నేను మారినావా లేదా? మనమే పరీక్షించుకొని దేవుని సన్నిధిలో లోబడి బ్రతుకుతున్నప్పుడే ఆయన జీవితము, పరలోకాన్ని స్వతంత్రించుకొలుతారు. మోక్షము అంత ఈజీగా రాదు, పరలోకము అంత ఈజీగా రాదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి, మరి ప్రభు చేస్తున్న మాటల్ని గమనించి, మీరు ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా జీవించడం, దేవునికి లోబడ్డం, దేవుణ్ణి ప్రేమించడం. దేవుని లోబడ్డం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడం. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు రాకడలో ఖచ్చితంగా ఎత్తబడతారు. వాక్యానుసారంగా జీవించాలంటే దేవుని మాట చొప్పున జీవించడం. వాక్యం అంటే యేసు ప్రభువే. నువ్వైనా నేనైనా వాక్యమే దేవుడు అంటున్నాడు. కాబట్టి వాక్యానుసారంగా దేవుని మాట చొప్పున నేను జీవిస్తున్నప్పుడు, లోబడుతున్నప్పుడు, ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు, మంచి మార్గంలో జీవిస్తున్నప్పుడు నేను మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. కొంతమంది చెడుగా చెప్తుంటారు, అది వేరే. ఎప్పటికైనా నిజాలు దాగవు. ఎప్పటికైనా నిజం అనేది బయటపడుతుంది. పాపము, దొంగతనము, మోసము ఇవి ఎంత దాచిపెట్టినా దాగవండి, అవి బయటపడతాయి. దాని గురించి మనకు అవసరం లేదు. నీకైనా నాకైనా. అంటే మనం జీవిస్తున్న బ్రతుకుని సాక్ష్యంతో దేవుడు యేసు ప్రభు మన కోసం ఎలా జీవించాడు, ఈ లోకంలో తక్కువ సమయంలో ఎలా మన కోసము సువార్త ప్రకటించాడు, అన్ని విషయాలు మనం గమనిస్తే, ఒక ఈస్టర్ పండుగ చేసుకొని, గుడ్ ఫ్రైడే పండుగ, క్రిస్మస్ చేసుకొని, ఇవి పండుగలు కాదండి. ఇది విషయాన్ని గమనించి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రతిరోజు క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, పాత జీవితాన్ని పాతిపెట్టి చంపేస్తావో, దాన్ని మరి తిరిగి చూడవో, ఆ రోజు యేసు ప్రభు నీలో నాలో వచ్చి ఉండడానికి ఇష్టపడతాడు. మనం వాక్యానుసారంగా జీవిస్తూ ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు గుడ్ ఫ్రైడే, ప్రతిరోజు ఈస్టరే, ఆ 3 కలిగి జీవించినప్పుడే క్రైస్తుడైనా నువ్వైనా నేనైనా మోక్షంలో ఖచ్చితంగా చేరగలుగుతారు. లేకుంటే పరలోకము అంత ఈజీ అయిన విషయం కాదు. ఈ విషయాన్ని గమనించి నా ప్రియమైన సంగమం, మీరు ఎవరైనా సావచ్చు, నువ్వు ముస్లిం అయినా సరే, క్రైస్తవైనా సరే, హిందూ అయినా సరే, ఎవరైనా సరే మనసు మారాలి, మంచి మనసుతో జీవించాలి, మంచి ఆలోచనలతో జీవించాలి, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, చెడుని తుంచేయాలి, చెడు స్వభావాన్ని తుంచివేయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. నువ్వైనా నేనైనా అలా జీవిస్తున్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాన్ని మంచిగా లీడ్ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకే ఆయన మార్గంలో జీవించాలని కోరుకోవాలని మనసారా నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ వాక్యం మీరు వింటున్న ఎవరైనా సరే, ఈ లోక ఆశలతో మనుషులు పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి తెలుసుకొని మనల్ని మనం తెలుసుకొని ఏ విషయంలో బలహీనంగా పడిపోతున్నా వాటి విషయంలో దేవునికి స్ట్రాంగ్గా ఉంటూ దేవునికి ఇష్టంగా నడుచుకోవాలని మనసారా కోరుకుంటున్నా. అందుకే ఈ క్రైస్తవ జీవితము చాలా అంత సులువైన జీవితం కాదు. పేరు చెప్పుకున్నంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, చర్చికి వెళ్తున్నంత మాత్రాన, సువార్త ప్రకటిస్తున్నంత మాత్రాన, గొప్ప ప్రవక్తను చెప్పుకున్నంత మాత్రాన పరలోకము ఉండదు. దేవుడు అందరికీ ఒకటే న్యాయం తీస్తాడు. ఈ విషయాలు నేను గమనించి మరి దేవునికి ఇష్టానుసారం వాక్యానుసారంగా
మరి దేవుని మాట చొప్పున జీవిస్తూ మరి ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదు, ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు గుడ్ ఫ్రైడే, ప్రతిరోజు ఈస్టరే, ప్రతిరోజు తిరిగి జన్మించాలి. ప్రతిరోజు క్రిస్మస్ అంటే ప్రతిరోజు దేవునితో సంతోషంగా వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు క్రిస్మస్ లాగా సంతోషమైన జీవితాన్ని గడుపుతాం. గుడ్ ఫ్రైడే నీకోసం నా కోసము ఆయన మంచి ఫ్రైడే చనిపోయి తిరిగి లేస్తున్నాడు 3వ రోజు. మరి ఆ రోజు కూడా ఎందుకు అంటే నేను ఎప్పుడైతే దేవునికి వాక్యానుసారంగా జీవించి లోబడి జీవిస్తామో నూతనంగా తిరిగి జన్మిస్తూ ఉంటాం, మోక్షంలో ఉండడానికి స్థానము లభించుకోగలుగుతాం. అందుకే ఈ విషయాల్ని గమనించాలి. మరి ఈ విషయం ఎంతో ఇరుకైన మార్గం పరలోకం. ఆ ఇరుకైన మార్గం వెళ్ళాలంటే దేవునికి ఇష్టంగా జీవించాలి. నాకు నీకు ఇష్టంగా జీవించడం కాదు, వాక్యానుసారంగా జీవించాలి. దేవుని మాట చొప్పున జీవించాలి. ఫస్ట్ మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, సాక్ష్యం కలిగి జీవించాలి నువ్వు నేను. అప్పుడే దేవుడికి ఇష్టపడతాడు. మరి అనేక మంది కూడా దేవుని తెలుసుకోగలుగుతారు, ఆయన రాకడలో ఎత్తపడతారు అనే విషయాన్ని గమనించాలని, ఇది పండగలు కాదని, క్రీస్తు జీవితం పండగ కాదని తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆయన ఆరాధించవచ్చు, ప్రతి ఒక్కరూ ఆయన ప్రార్థించవచ్చు, ప్రతి ఒక్కరూ ఆయనతో సమస్యలు చెప్పుకోవచ్చు, ప్రతి ఒక్కరూ జీవితం నూతనం. ఒకప్పుడు నువ్వు తాగుతున్నావా, ఒకప్పుడు వ్యభిచారం చేస్తున్నావా, ఒకప్పుడు దొంగతనం చేస్తున్నావా, ఒకప్పుడు బానిసగా బ్రతుకుతున్నావా, నువ్వేనా నేనేనా, వాటిని చంపి పాతి పెట్టేయాలి, కాల్చేయాలి, మరి తిరిగి చూడకూడదు. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది నూతనమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అలాంటి జీవితము దేవుడు ఆశిస్తున్నాడు. ఇలాంటి జీవితం నీకు నాకు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మోక్షాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు, ధనవంతులు, నువ్వైనా నేనైనా. అది లేకుంటే ఎంత వ్యర్థమైన జీవితం అంటే ఈ లోకంలో కుక్క కంటే హీనమైన బ్రతుగా జీవించాల్సి వస్తుంది మనం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రియమైన నా సంగమా, డియర్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు కూడా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పాదాలు పట్టుకొని ప్రేమతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాను. మంచి ప్రవర్తన కలిగి జీవించండి. మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో మంచిగా జీవించాలని మనసారా కోరుకుంటున్నా. ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇష్టం వచ్చినట్లు శరీరాన్ని వాడుకుంటే ఇష్టం వచ్చినట్ల రోగాలతో నిన్ను పడేస్తుంది, ముందుకు పోలేవు. కాబట్టి అన్ని విషయాలు నేను జాగ్రత్తగా జీవించాలని మనసారా కోరుకుంటూ, వింటనే ఈ వాక్యాలని, వింటనే మాటలు మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ, మరి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమనికి మనం పొందుకోవాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు ప్రేమిస్తున్నాడు, మనం కూడా ప్రేమించాలి కదా. ప్రేమించడం అంటే మనం లోబడాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అదే దేవునికి ఇష్టమైనది కదా, మంచిగా ఉంటుంది. మరి అందరూ కూడా అలా చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుని ఎప్పుడు సంతోషపెట్టడానికి మనం ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడే దేవుడు మనతో ఎప్పుడూ ఉంటాడు, ఎవ్రీ టైం మనతో ఉంటాడనమాట. అందుకే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించాడు. అది ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమని వర్ణించలేము. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది నా యేసుని ప్రేమ, నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది నా యేసుని ప్రేమ. వింటున్న మీ అందరు కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఇంకా నేను ఎలా చెప్పాలో మరి తెలియపరచండి ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు కూడా మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, తెలియపరచండి మీ విషయాలు. ప్రేయర్ రిక్వెస్ట్ ఫోన్ చేయండి, ఓన్లీ ప్రేయర్కి మాత్రమే ఫోన్ చేయండి, అనవసరంగా ఫోన్ చేయొద్దండి. ఇంకా వాట్సాప్ నెంబర్ కూడా అదే నేను పెట్టాను కదా, ఆ వాట్సాప్ నెంబరు నా ఫోన్ నెంబరు మరి వీడియోలో పెడుతుంటే కనపడట్లేదు, కొన్ని విషయాలు నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా బయటపడతాయి. మరి ఫోటో దగ్గర పెడుతున్నా ఆ వాట్సాప్ నెంబరు అదే నాది. అన్నిటికీ ఒకే నెంబరే నా దగ్గర ఉండేది, వేరే నెంబర్లు లేవండి. ఆ నెంబరు నోట్ చేసుకోండి, మీ అవసరాలు తెలియపరచండి. మరి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్.
ఫోన్ నెంబర్ చెప్పాలన్నా ఒకసారి 7013705468. ఇది నా నెంబర్. వన్స్ అగైన్ 7013705468. ఓకే, బాయ్. గాడ్ బ్లెస్ మీ సరస్వతి అండ్ దైవకృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.